కష్టము కన్నీరు బాధలు కేసులు వస్త్రాల కష్టము కన్నీరు బాధలు కేసులు ఆత్మహత్యలు అసలు అన్నిటికీ 30 సంవత్సరాల నిరీక్షణ సహనం అసలు అవసరాల కష్టము కన్నీరు బాధలు కేసులు ఆత్మహత్యలు అసలు అన్నిటికీ 30 సంవత్సరాల నిరీక్షణ సహనం అసలు అవసరాల కష్టము కన్నీరు బాధలు కేసులు ఆత్మహత్యలు అసలు అవసరాల కష్టము కన్నీరు బాధలు కేసులు అవసరాల కష్టము కన్నీరు బాధలు కేసులు ఆత్మహత్యలు అసలు అన్నిటికీ 30 సంవత్సరాల నిరీక్షణ సహనం అసలు అవసరాల కష్టము కన్నీరు బాధలు కేసులు ఆత్మహత్యలు అసలు అన్నిటికీ 30 సంవత్సరాల నిరీక్షణ సహనం అసలు అవసరాల కష్టము కన్నీరు బాధలు కేసులు ఆత్మహత్యలు అసలు అన్నిటికీ. ఈ పోరాటంలో ఈ వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగుతున్న దశలో ప్రతి విషయాన్ని మేము పాలుపంచుకుంటూనే మేము ముందుకు సాగాం. ఈ విషయంలో మా అన్నకు రామన్నకు అదే సమయంలో ప్రస్తుతం ప్రభుత్వంలో ఇవాళ హోంశాఖ మంత్రిగా ఉండబడే ఆమె చెప్పింది, మొదటి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు ఆ వర్గీకరణ ఫలాలు టీచర్ ఫలాలు పొందింది అని చెప్పి. ఓకే, చంద్రబాబు నాయుడు గారు చేసిన వర్గీకరణలోనే టీచర్ అయిపోయింది ఆమె. ఇప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారి అండదండలతోటే హోంమంత్రి అయిపోయింది. అంటే ఆనాడు వర్గీకరణ ఫలాలు పొంది ఉద్యోగం చేసింది, ఈనాడు రాజకీయంగా ముందుకొచ్చి గౌరవ చంద్రబాబు నాయుడు గారి అండదండలతో హోంమంత్రి అయింది. మా చెల్లె కూడా ఇందులో కీలకమైన పాత్ర పోషించింది. ఆమె వంతు పాత్రగా శాసన మండలిలో ముందుకు తీసుకెళ్లింది. ప్రతి బిడ్డ, మా తమ్ముడు రాజు ఎంఆర్పీఎస్ ఉద్యోగంలో పనిచేసిన తమ్ముడు, శ్రీనివాసు అదే సమయంలో సౌమ్య, అదే సమయంలో ఐఏఎస్ అధికారిగా పనిచేసిన మా రామాంజనేయులు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా గర్వపడుతున్నది ఏంటంటే, ఒకనాడు ఆంధ్రప్రదేశ్లో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు మేము మా ప్రాతినిధ్యం చాలా తక్కువ ఉండేది. కానీ వాళ్ళ శాసనసభలో మేము సమానంగా స్థాయికి రావడానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆ స్థాయిలో మమ్మల్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా మా తమ్ములు ఎక్కువ మంది యువతరం ఇవాళ శాసనసభలో ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నారు. వాళ్ళు కూడా చాలా కమిట్మెంట్గా జాతిని గెలిపించడం కోసం వాళ్ళు ప్రధాన పాత్ర పోషించారు. అందుకు నేను తెలుగుదేశం పార్టీలో ఉండబడిన నా మాదిగ ఎమ్మెల్యేలు, నా మాదిగ ప్రజాప్రతినిధులు అందరినీ చూసి నేను సంతోషిస్తున్నా, గర్వపడుతున్నా. ఎక్కడున్నా జాతి బిడ్డల గెలుపు కోసమే వాళ్ళు ప్రధాన పాత్ర పోషించారు. వారికి నేను ధన్యవాదాలు చెప్తూ, ఖచ్చితంగా రాబోయే కొద్ది రోజుల్లో ఆర్డినెన్స్ వస్తుందిగా, ఎందుకంటే శాసనసభ సమావేశాలు లేవు గనక ఖచ్చితంగా దానికి ఇక తదుపరి చర్యలు వేగవంతం చేయడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తాడని మేము నమ్ముతున్నాం. అదే సమయంలో కేంద్రం వైపు ఎలాంటి చర్యలు సూచన చేయాలో అటువైపు, అదే సమయంలో కమిషన్ వైపు, మరొక వైపు మున్ముందు ఈ చట్ట రూపం దాల్చడానికి ఏం చేయాలో అందరికంటే ఎక్కువ గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే తెలుసు. ఆయన మీద నాకే కాదు, మా జాతికే కాదు, సమాజంలో చాలా వర్గాలకు కూడా ఆయన మీద నమ్మకం, విశ్వాసం ఉన్నది. ఖచ్చితంగా ఈ విజయం మాత్రం అన్ని వర్గాల మద్దతుతో గౌరవ చంద్రబాబు నాయుడు అండదండలతోటే ఈ విజయం దక్కిందని మేము భావిస్తున్నాం. ఏదైతే హోంమంత్రి ఈ తీర్మానానికి ప్రతి ఒక్కరు ఆమోదం తెలపాలని కోరుతుంది ఏకగ్రీవంగా, ఏమన్నా అభ్యంతరాలు ఉన్నా లేకపోతే ఇంకేదైనా సందేహాలున్నా నివృత్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పుడు అటు నుంచి అలాంటి సమాధానం కూడా రాలేదు. ఒక మౌన అంగీకారం అనేది లభించింది, ఎలా చూస్తారు? ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారే గనక ముఖ్యమంత్రి ఉంటే ఈ సమయానికి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ అనే అంశాన్ని మేము చూసేవాళ్ళం కాదు. ఇది 100% అందరికీ తెలిసిన విషయం. కారణం ఏంటంటే, గతంలో 5 ఏళ్లు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఒక 5 నిమిషాలు అపాయింట్మెంట్ ఇవ్వమన్నా మాకు ఇవ్వలేదు. రెండోది, షెడ్యూల్ కులాల వర్గీకరణ మీద సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో
ఆ విచారణకు వర్గీకరణ సమర్థిస్తూ ఒక లాయర్ని పెట్టమంటే కనీసం లాయర్ను కూడా నియమించలేదు. వాళ్ళు వచ్చిన లాయరు ఎవరో ఆన్లైన్లో వచ్చి ఒక క్షణం పాటు ఒక మాట అనిపోయాడు. ఒక క్షణం నిమిషం కూడా తీసుకోలేదు ఆన్లైన్లో. సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం అన్నాడు. అంటే వర్గీకరణ సపోర్ట్ చేయలేదు, వర్గీకరణ వ్యతిరేకించినట్టుగా అక్కడ మాట్లాడలేదు. సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాం అన్నాడు. దాన్ని మరి సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉన్నదని సమర్థించారు. మరి దాన్ని స్వాగతించాలి కదా, దాన్ని స్వాగతించలేదు. అదే సమయంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో కనీసం మీ వైఖరి ఏందో చెప్పండి అని చెప్పి మేము పదే పదే బహిరంగంగా అప్పీల్ చేస్తున్నాం. ఈ రోజు వరకు కూడా ఎస్సీ వర్గీకరణ అంశం మీద ఆయన సమర్థిస్తూ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. వాస్తవానికి నిన్న శాసన మండలిలో చర్చ జరిగినప్పుడు లోపల ఇంకా ఏం జరిగిందనే విశ్లేషణ జరగాల్సిన అవసరం ఉన్నది, కానీ అక్కడ మాకు అడ్డంకులు ఎదురవుతాయని చెప్పి మేము భావించాం. కానీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక 40-50 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని రంగరించి ఎక్కడ కూడా నష్టం జరిగిన పద్ధతిలో దాన్ని బయటపడేసే ప్రయత్నం చేశారు. అది కూడా గౌరవ చంద్రబాబు నాయుడు. ఏదేమైనా ఇప్పటికైనా వైసీపీలో ఉండబడిన మాదిగ పెద్దలకు అప్పీల్ చేస్తున్నాను నేను. ఎస్సీ వర్గీకరణ అంశం మాదిగ జాతి బిడ్డల భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తు కూడా దాని మీద ఆధారపడి ఉన్నది. మీ బిడ్డల భవిష్యత్తుకు నిజంగా మీరు ప్రాధాన్యత ఇవ్వదలుచుకుంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం మీద జగన్మోహన్ గారి వైఖరి సానుకూలంగా లేకపోతే, లేదు అనే విషయం ఇప్పటికే నిర్ధారణ చాలా సందర్భంలో జరిగింది కనుక, లేకపోతే అక్కడ ఎవరి భవిష్యత్తు కోసం మీరు అక్కడ ఉండాలనో, మీ భవిష్యత్తు మీ బిడ్డల భవిష్యత్తు లేదని అర్థమైనప్పుడు ఇంకా ఎవరి భవిష్యత్తు కోసం వైసీపీలో మీరు కొనసాగాలనో ఒకసారి మీరే పునరాలోచన చేసుకోవాలని, ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పి మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ మాదిగల భవిష్యత్తు, బిడ్డల భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారి ద్వారానే ముందుకు సాగుతుందనే సంపూర్ణ విశ్వాసంతో నేను తెలంగాణలో మాదిగలు ఎక్కువ, ఆంధ్రాలో మాదిగలు ఎక్కువ. కానీ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఓట్ బ్యాంక్ అనేది చూసుకోకుండా వర్గీకరణ బిల్లును నిలబెట్టారు. దీన్ని ఏ విధంగా 100% ఇక్కడ గౌరవ చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ విషయంలో ముందడుగేస్తున్న విషయంలో ఓటు బ్యాంకు రాజకీయాలు వైసీపీ చూసింది, కానీ ఓటు బ్యాంకు రాజకీయాలు గౌరవ చంద్రబాబు నాయుడు గారు చూడలేదు. మీరన్నట్టుగా ఒకే 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు ఎంతో కొంత మాదిగలతో పోల్చుకుంటే మాలలు ఎక్కువ అనే విషయం అందరూ తెలిసే విషయమే. అట్లాంటప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే చేసి న్యాయాన్ని చూడనోళ్ళు ఏం చేస్తారు?